ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పల్లెలన్నీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, పల్లెల రూపురేఖల్ని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇండ్ల వద్దకే అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి కొనియాడారు. ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో సుమారు 1 కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను, 1 కోటి రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను, 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను చెర్ల జగ్గిరెడ్డి ఆలమూరు మండల కన్వీనర్ మరియు గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, ఎంపీపీ తోరాటి లచ్చన్న, జడ్పీటీసీ తోరాటి రాంబాబు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఏం చేస్తున్న విషయానికి ఒకసారి వస్తే, గతంలో మరి మీ గ్రామంలో ఈ రోజుకి సుమారు మీకు అన్ని సంక్షేమ పథకాల ద్వారా అందినటువంటి డబ్బంతా లెక్కేస్తే, అంటే ఏదైతే మీ యొక్క కోడలకేమో అమ్మఒడి కార్యక్రమం, అత్తగారికేమో కాపు నేస్తం, మళ్ళీ అలాగే మీ భర్త గారికేమో రైతు భరోసా, మళ్ళీ మీ అబ్బాయికేమో ఆటో వాహనమిత్ర, మీ మనవలకి మరి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, ఇలా మరి అన్ని కార్యక్రమాలు, అమ్మఒడి ఇలా అన్ని కార్యక్రమాలు కలిపి మీ గ్రామంలో ఇచ్చేటువంటి డబ్బే ఇప్పటివరకు 36 కోట్ల రూపాయలు ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి అలాగే ఈ 36 కోట్లు కాకుండా మరి అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి ఏం చేయట్లేదు అనేటువంటి మాటలు ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో తెలియక అభివృద్ధి ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గతంలో ప్రభుత్వంలో ఉండగా మీకు ఏమైనా పని కావాలొస్తే ఇక్కడి నుంచి మండల ఆఫీస్ పరిగెత్తాల్సిన పరిస్థితి, అక్కడ పట్టించుకుంటాం లేదు తెలియని పరిస్థితి. ఇవాళ మీ గ్రామంలో 2 ఆఫీసులు, 2 సచివాలయాలు ఓపెన్ చేసాం. మీ గ్రామాన్ని 2గా విభజన చేసి ఒక సచివాలయంలో 13 మంది ఉద్యోగుల్ని, వాళ్ళు ఒక్కొక్కరికి నెలకు 25,000 జీతాలు, అలాగే 2 సచివాలయంలో 13 మందిని వారికి 25,000 జీతాలు పెట్టి మీకు ఏ కార్యక్రమం కావాలన్నా సచివాలయం పరిధికి వెళ్ళి అక్కడ నోట్ చేసుకుంటే పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడకుండా అక్కడ నమోదు చేసుకుని ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నారంటే, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటి ముందు అభిమానంగా ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు, నరసింహమూర్తి గారు ఆయన పేరు, కాపుల పాపం. మా ఇంటి ముందు కూర్చుంటాడని చెప్పి 70 సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఇచ్చేవారు కదా ఆయనకి. అలాగే నియోజకవర్గంలో నాకు చేజరింగ సీను లేకపోతే అన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఇలా వేధిస్తుంటే ఒకసారి 8 బస్సులు పెట్టి కలెక్టర్ గారు అదే తీసుకెళ్ళాను. మళ్ళీ 2 అంబులెన్స్లు పెట్టి తీసుకెళ్తే కలెక్టర్ గారు పాపం చాలా తప్పండి, ఇది అసలు 60 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి, 70 సంవత్సరాలు వచ్చిన ఇవ్వకపోవడం ఇది తప్పండి, నేను సాయం చేస్తానని మాట అన్నందుకు ఆ రోజు మళ్ళీ అమరావతి నుంచి అన్ని ఫోన్ వచ్చేసింది సాయంత్రానికి, నువ్వు వైసీపీ ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తావని సంగతి తెలుస్తాను. సాయంత్రం మళ్ళీ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఏమనుకోకండి మేము ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాం కానీ అన్ని పనులు చేసే హక్కులు మాకు లేవండి, నేను ఇబ్బంది పడతా కొంత టైం ఇవ్వండి ఏదో చేస్తానని చెప్పి ఏం చేయలేకపోయాడు. పోలవరం దగ్గర మంచి సొట్టోడు చెప్పి ఎంత కొంటారండి, ఎలా లెక్క ఎలాగింది? 24 బుట్టలు అంటే ఒక బుట్టకి ఎంత వస్తుంది? 30 కేజీలు, 28 కేజీలు వస్తుంది మాకు ఇక్కడ చేర. తరుగు పోతుంది, తరుగు పోతుంది. కేజీ కట్టాలండి రైతు, 28 కేజీలు మాకు వస్తాయి. ఒక బుట్ట వచ్చి 24 బుట్టలు అండి. 24 బుట్ట పువ్వాకులు పట్టండి రేట్ అండి. కేజీ ఎంత పడుతుంది రేటు? అంటే మాకు 500 అలా మీరు 500 తెచ్చుకుంటారు కాదండి. ఎక్కడండి మేము మంచి క్వాలిటీ కేజీ లెక్కన కదండి, బుట్టలు లెక్కన కలిసి 1,50,000 ఇందులో మంచి కుక్కలు వేస్తామండి. చిన్నప్పటి నుంచి అది మంచిదండి. ముక్కలు మంచిగా 4 ముక్కలు ఉంటాయండి. ఆ 4 ముక్కలు తీసి కేజీ 500 అలా అందులోనే మళ్ళీ కేజీ 50 రూపాయలు ఉంది. చుట్టూ మీరే దొరుకుతారా? లేదండి, మీరు మళ్ళీ ఇదే మీరు గ్రేడింగ్ చేస్తారు. చుట్టూకి వాళ్ళు ఏదైనా పట్టుకెళ్ళి అమ్ముకుంటారు, మా దగ్గర కొనుక్కుంటారండి. అక్కడ పట్టుకెళ్తారు.